నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి. ఈరోజు మనము గాలివీడు గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర నుంచి జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇతర జిల్లాల నుంచి కొనుగోలుదారులు అయితే వస్తుంటారు. తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక వివిధ జిల్లాల నుంచి కొనుగోలుదారులు అయితే వస్తుంటారండి. ఇక్కడికి వచ్చేసి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. మనము ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం ఏ జీవాలు వచ్చాయో చూసాము. ఇది అడ్రస్ వచ్చేసి గాలివీడులో ఈ గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. జిల్లా అన్నమయ్య జిల్లా అండి, గాలివీడు విలేజ్. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా చూసాం. గాలివీడులో ప్రతి గురువారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి. అన్నీ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. ఇరవై 28,000 నెల్లూరు జత పొట్టేళ్ళు 28,000 అయితే చెప్తున్నానండి. 26 అడుగుతున్నా. ఎన్ని కేజీలు పడొచ్చున్నా మాంసం? ఒకటి 18 కేజీలు పడతాయి. 18 నుంచి 20 వరకు. గాలివీడేనా? ఎన్ని ఉన్నాయన్నా ఇవి మొత్తం కట్ట? ఒకటి తక్కువ 30. సరే, థ్యాంక్స్. 23,000 జత మేకపోతులు 23,000 అయితే చెప్తున్నారు. 20 ఏం రేట్ ఇవే పొట్టేలో? ఏం రేట్ అవుతుందన్నా ఇవి కదా? ఏమో చెప్ప రేట్ చెప్పేకే ఇష్టపడతలేదు. ఇవి ఒక కట్ అయితే ఉన్నాయి. నా ఏం రేట్ చెప్పినా? 27,000. నాటిలో ఎరుపు కడప 27,000. అమ్మినారా? అమ్మిన రేటా మీరు చెప్పినదా? మామూలు రేట్ చెప్తా. ఏం రేట్తో అమ్మినారా? 25,000 రేటు 27,000 చెప్తారు జత. ఏం రేట్ చెప్పినారా సమయ? ఏం రేట్ చెప్పినారు? ఏం రేట్ చెప్పినారు పిల్లలు? 13,300. 4 నెలల పిల్లలు ఉంటాయా? జత 13,300 అయితే చెప్తున్నారు. బొడుగులు పొట్టేళ్ళు ఎంత చెప్పినావునా? 14,000. బొడుగులు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఎన్ని ఉన్నాయి ఇవి కట్ట? ఇవి 26. బొడుగులు ఎన్ని ఉన్నాయి? మేకపోతలు ఏం రేట్లు ఇవి? 16,500 జత మేకపోతులు 16,500 అయితే చెప్తున్నారండి. కావాలా ఉన్నాడు ఆడ? ఇచ్చే రేట్ ఏం రేట్ ఇస్తారా?
16.5 చెప్తున్నారు జత. రైట్. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఏమో. నమస్తే అన్న. బాగున్నానా? వస్తానా? 26 చెప్తాను. ఏనా నెల్లూరు కదా. ఏం రేట్ చెప్పినా? 26.5 జత. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 26,500. ఎన్ని కేజీలు తరవచ్చునా? ఎన్ని ఉన్నాయన్నా? 16 కేజీలతో వస్తాయన్నా? 6 రావా? 15 ఏం రేట్ ఇవి పొట్టేళ్ళు? 16.5 జత. చిన్నవి ఉన్నాయా? అంటే అన్ని ఒకటే రేటేనా? 16,500 అయితే చెప్తున్నారు జోడి. 16,500 జోడి అయితే చెప్తున్నారు పొట్టేలు పిల్లలు. లేకపోతే ఇది ఒకటి ఏం రేట్ చెప్పినావున్నా ఇవి? అమ్మేసినారా? 2 అయిపోకేనా? అయిపోయి అమ్మేసినారా? 2,50,000. ఎన్ని ఉన్నాయి? 30 జీవాలు. అంటే మేకలు ఎన్ని ఉన్నాయి? పిల్లలు ఎన్ని ఉన్నాయి? 10 పిల్లలు. ఈ సైజు పిల్లలు. పోతూ అది పెద్దది. మొత్తం ఎంత? 2,50,000. చెప్పిండేది ఎంత చెప్పినారు? 2,70 చెప్పినారా? ఆయనేనా యజమాని? సరే సరే. అన్ని మేకలు ఉన్నాయన్నా ఇవి? ఏం రేటేనా? 18.5 చెప్పినాము. 18.5 చెప్పినారు మేకలు. 17,000 అడుగుతున్నాడు. ఎవరు ఆయననా? తమిళనాడు నుంచి వచ్చినారు. మీరు 18.5. 18.5 జత. అన్న తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు. 17 వరకు అడుగుతున్నారంట. ఇంకా బేరం అయితే అవుతుంది. ఇంకా తెగలే. అన్ని పెద్ద మేకలే కదా. పిల్లలు లేవా? పెద్ద మేక పిల్లలు లేవు. రైట్. థ్యాంక్స్. అమ్మడాల మేకలు ఏమన్నా ఉన్నాయి దీంట్లో? ఉన్నాయా? ఓకే ఓకే థ్యాంక్స్. అన్ని పోతులేనా? ఏం రేట్ చెప్పివే? 16,000 జత మేకపోతులు. 16,000 అయితే చెప్తున్నారు. 16,000 జోడి అయితే చెప్తున్నారు. 2 కలిసి 16,000 జత. 16,000. ఏం రేట్ చెప్పినా? కొనేకేం బండ్లేం దండిగా వచ్చినాయి తమిళనాడు నుంచి. వచ్చినాడు 20 దఫాలు తిరిగింటాడు. అవునా? 20 దఫాలు 50 రూపాయలు పెంచుకుంటే 50 రూపాయలు కాడ అయిపోయినాయి. ఇంకేందో కొల పెట్టేసి 15,000 లాస్. ఎంత 24,300. 24,300 అమ్మేసినారు. చెప్పినది ఏం చెప్పింది కూడా 6,500 చెప్పి 6,000 చెప్పింది. అన్ని 26,500 చెప్పినా అవన్నీ అయిపోయినాయి. 24,300కి ఫైనల్ గా అయిపోయినాయి. యా ఊరోళ్ళకి? ఎక్కడ? గుంటూరు సైడ్ అలా. అడగలేదు. టీఎస్ ఉంది తమిళనాడు. తెలంగాణ బండి ఉన్నట్టు. తెలంగాణ టీఎస్ ఉంది. ఈ బండికే కదా. ఓనేలే 10 రూపాయలు అట్లా ఇట్లా అవుతుంటది. ఓకేనా? థ్యాంక్స్ అన్నా. వస్తామా? అన్ని చోట్ల తిరగాలి కదరా. మీరేనా? ఎట్లా? 22.5 జత. జత మేకపోతులు 22,500. 1-2 చిన్నపిల్లలు ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ పెద్దగా ఉన్నాయి. దగ్గర 18 కేజీల వరకు మాంసం పడేటట్టు కనిపిస్తుంది. పోతు పిల్లలు ఇవి? అన్ని పోతు పిల్లలు. ఏం రేట్ చెప్పినారు పెద్ద ఇవి? ఏం రేట్ జత? 11.5 పోతు పిల్లలు అన్నీ. అవునా? చెప్పేది 11.5 చెప్తాడు. అన్ని అమ్మేస్తాడా? రైట్ రైట్. ఏం రేట్ నా గొర్రెలు పిల్లలు? ఏనా ఏం రేట్ చెప్పినారు గొర్రెలు పిల్లలు?
30,000 జత అంటే 30,000. అంటే 30 అంటే 2 పిల్లలు 2 గొర్రెల 2 పిల్లలు 2 గొర్రెలు పిల్లలతో సహా 2 పిల్లలు 2 గొర్రెలు 30. ఎన్ని ఈతలు ఈనండి వచ్చినా ఇవి? 2 కల్లా 2 ఈతలా? ఇంకోటి కొంచెం ఏజ్ కనిపిస్తా అంటే సరిగా తినలేదు. జత 30,000 అంటే 2 పిల్లలు 2 గొర్రెలు 30,000 అయితే చెప్తున్నానండి. ఓకేనా, థ్యాంక్స్. నా గొర్రెలు ఇవి జత ఏం రేట్ చెప్పినారు? 31. పిల్ల గొర్రె 2 కలిపా? ఉత్త గొర్రెలేనా? 33 అంటే ఎట్లా 33? 2 గొర్రెలు 28,000 అడుగుతాను. 2 గొర్రెలు 2 పిల్లలు 2 పిల్లలు 28,000. 28,000 కడుగుతాను. 28,000 అయితే పట్టుకుంటామని చెప్తాను. అడిగే బాధ్యత మీకుంది, వాళ్ళకు అడిగే బాధ్యత ఉంది. చూడు, మీరేనా అడుగుతాండేదే? నేనే అడుగుతాను. 28,000 20 లాస్ట్ అంతే. 28,000 అయితే పట్టుకుంటా. రూపాయి తక్కువ. 33 చెప్పినారు మీరు. 28,000 అయితే పట్టుకుంటా. ఆయన 33 చెప్తాను. ఆయన ఎంతనా చెప్పుకొని అంతేలే. ఎన్ని ఈతలు ఎన్ని వచ్చినవి? ఈ 4 ఈతలు 5 ఈతలు అటు ఉంటాయి. 4 ఈతలు అంటే గొర్రెలు బాగున్నాయి, చాలా బాగా. 5 ఈతలు ఇన్ని అన్ని నేత గొర్రెలు అన్ని. రైట్ రైట్ నా థ్యాంక్స్.